హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా 4వ పాఠం తొలి సమాజాలు, మతోద్యమాలు, ఎర్లీ సొసైటీస్ అండ్ రిలీజియస్ మూవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఏ సంవత్సరం నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశం అంతా విస్తరించారు? క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నాటికి. ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా తాపర్ ప్రకారం క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటికి ఎన్ని మత శాఖలు ఉన్నట్టు తెలుస్తుంది? 60 మత శాఖలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో డాష్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వర్ణ వ్యవస్థ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఋగ్వేదంలోని డాష్ వర్ణ విభజనను బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. పురుష సూక్తం. ప్రజాపతి దేహం నుంచి 4 వర్ణాలు ఆవిర్భవించినట్లు ఎందులో చెప్పబడింది? పురుష సూక్తంలో. తల నుంచి బ్రాహ్మణులు, దేహం నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఏర్పడ్డారని డాష్ పేర్కొంది. ఋగ్వేదంలోని పురుష సూక్తం. గోత్రం అనే సామాజిక విధానమును బ్రాహ్మణులు ఏ సంవత్సరంలో రూపొందించారు? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో. 7 మంది ఋషుల పేర్లతో గోత్రనామాలు ఏర్పడినట్లు డాష్ పేర్కొంటున్నాయి. గృహ్య సూత్రాలు. సగోత్రికులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది. సంస్కృత గ్రంథాల ప్రకారం కులం కుటుంబాలకు గుర్తింపుని ఇస్తుంది. వంశం అనేది డాష్ ను తెలియజేస్తుంది, వారి పుట్టుకను. 8 రకాల వివాహ పద్ధతులు ఎందులో వివరించబడ్డాయి? మనుస్మృతిలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మనుస్మృతిలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి? 8 రకాలు. వివాహ రీతులు 4. అవి: 1 ఎండోగమి, 2 ఎక్సోగమి, 3 పోలోగమి, 4 పోలయాండ్రీ. ఎండోగమి అనగా అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం. ఎక్సోగమి అనగా ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం. పోలోగమి అనగా బహు భార్యత్వం. పోలయాండ్రీ అనగా బహు భర్తృత్వం. మనుస్మృతి ప్రకారం పురుషులు ఎన్ని పద్ధతుల్లో ఆస్తిని పొందవచ్చు? 7 పద్ధతుల్లో. మనుస్మృతి ప్రకారం స్త్రీలు ఎన్ని పద్ధతుల్లో ఆస్తిని పొందవచ్చు? 6 పద్ధతులు. స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని డాష్ అంటారు? ఎక్సోగమి. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మత శాఖలు ఉన్నట్టు తెలుస్తుంది? 62 మత శాఖలు. జైన గ్రంథాల ప్రకారం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మత శాఖలు ఉన్నట్లు తెలుస్తుంది? 363 మత శాఖలు. అజీవక మతాన్ని అవలంబించే వారిని అజీవకులు అంటారు. అజీవక మతాన్ని ప్రచారం చేసిన వాడు మక్కలి గోసలి. ఇతను పుట్టుకతో బానిస, నగ్నంగా తిరుగుతూ తాగుతూ ఉండేవాడు.
ఏది మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని ప్రచారం చేసినవాడు మక్కలి గోసలి. ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మలతో చేరుతూ ఉంటుంది అని పేర్కొన్నవాడు మక్కలి గోసలి. మక్కలి గోసలి గురువు ఎవరు? పురాణ కశ్యపుడు. అజీవక మత శాఖలోని ఇతర బోధకులు అజిత కంబళి, పకుద కాత్యాయన. లోకాయతులు లేక చార్వాకుల మత శాఖ స్థాపకుడు బృహస్పతి. పాలి, సంస్కృత భాషల్లో లోక అంటే ప్రపంచం, ప్రజలు. ఫ్రెండ్స్, వీడియోలు అయితే చూస్తున్నారు, చాలామంది లైక్ చేయడం లేదు. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వైదిక భావాలకు వ్యతిరేకంగా భౌతికవాద తాత్వికతను ప్రచారం చేసిన వారు లోకాయతుడు లేక చార్వాకులు. లోకాయత సిద్ధాంతకర్త చార్వాకుడు. ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించిన వారు లోకాయతులు లేక చార్వాకులు. లోకాయతుల శాఖలో ప్రధాన ప్రచారకుడు చార్వాకుడు. వీరు చెప్పిన వాస్తవిక భౌతికవాదమే సామాన్య విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది. లోకాయతులు ఋగ్వేద శ్లోకాల్లో డాష్ అనే జైన తీర్థంకరుల ఉపదేశ సారాంశమే జైన మత సిద్ధాంతం అని విశ్వసిస్తారు. వృషభ నాథుడు, అరిష్ట నేమి. జైన మతానికి చెందిన మొదటి తీర్థంకరుడు రిషభదేవుడు లేదా వృషభనాథుడు లేదా ఆదినాథుడు. క్షత్రియ వర్గానికి చెందిన తీర్థంకరులు పార్శ్వనాథుడు అంటే 23వ తీర్థంకరుడు, వర్ధమాన మహావీరుడు అంటే 24వ తీర్థంకరుడు. జైన మతంలో తీర్థంకరుడు అంటే మత గురువు. జైన మతంలో తీర్థంకరులను డాష్ అని కూడా అంటారు. జీనులు లేదా జయించిన వారు. తీర్థంకరులు వారి గుర్తులు. తీర్థంకరులు గుర్తులు: వృషభ ఎద్దు, అజిత ఏనుగు, సంభవ గుర్రం, అభినందన కోతి, సుమతినాథ్ కొంగ, పద్మప్రభ ఎర్ర గులాబీ, సుపర్స్వ స్వస్తిక్, చంద్రప్రభ చంద్రుడు, సువిధి డాల్ఫిన్, శీతల కుంచం, శ్రేయంస నీటి ఏనుగు, వసుపూజ్య బర్రె, విమలనాథ్ అడవి పంది, అనంతనాథుడు రాబందు, ధర్మ ఉడుము, శాంతి హస్తిన రాజు దుప్పి, కుంత మేక, అర చేప, మల్లి మిథిల రాజు కూతురు పూజ, సువ్రత తాబేలు, నామ లేదా నేమినాథుడు నీలి గులాబీ, అరిష్ట నేమి శంఖం, పార్శ్వ పాము, మహావీర సింహం. 1వ తీర్థంకరుడైన వృషభనాథుడు గుర్తు ఎద్దు. 2వ తీర్థంకరుడైన అజితనాథుడు గుర్తు ఏనుగు. 3వ తీర్థంకరుడైన సంభవనాథుడు గుర్తు గుర్రం. 4వ తీర్థంకరుడైన అభినందన గుర్తు కోతి. 5వ తీర్థంకరుడైన సుమతినాథుడు గుర్తు కొంగ.
ఆరవ తీర్థంకరుడు పద్మప్రభ, గుర్తు ఎర్ర గులాబీ. ఏడవ తీర్థంకరుడు సుపార్శ్వనాథుడు, గుర్తు స్వస్తిక్. ఎనిమిదవ తీర్థంకరుడు చంద్రప్రభ, గుర్తు చంద్రుడు. తొమ్మిదవ తీర్థంకరుడు సువిధి, గుర్తు డాల్ఫిన్. 10వ తీర్థంకరుడు శీతలనాథుడు, గుర్తు కుంచం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి జాయిన్ బటన్ మీద నొక్కినట్లయితే మెంబర్షిప్ తీసుకొని చూడవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ ఉండి పీడిఎఫ్ కావాలంటే ₹200 కావాల్సిన వారు కాల్ చేయవలసిన నంబర్ 9966466776కి కాల్ చేసినట్లయితే పీడిఎఫ్ పంపబడును. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.